ఇయాల రేపు మన తెలంగాణలో ఎలక్షన్ షురు అయితే కథం ఇక రాజకీయ నాయకులు మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని మస్తు హామీలు ఇస్తారు. ఇక ఇప్పుడు మన మునుగోడులో కూడా మంచిగా జోరుగానే నడుస్తున్నది ఈ వ్యవహారం. మన నాయకుల హామీలు మరి ఏ పార్టీలు ఏమేమి హామీలు ఇచ్చిరు ఏం కదా ఒకరే తరుచుకుందాం పారి. ఇక ఇవాళ రేపు మన తెలంగాణలో ఎలక్షన్ షురు అయితే కథం ఇక రాజకీయ నాయకులు మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని మస్తు హామీలు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు మన మునుగోడులో కూడా మంచిగా జోరుగానే నడుతుంది ఈ హామీల కథ. ఇక మరి మన మునుగోడులో అధికార పార్టీ వాళ్ళు ఏ తీరు హామీలు ఇస్తున్నారో ఒక్కొక్కరు ఎమ్మటి ఓ భారీ అన్ని అరుచుకుందాం భారీ. ఇక ముందుగాల మన కమలం పువ్వు గుర్తుకొస్తే మరి మన రాజగోపాల్ రెడ్డి సార్ ఏమేమి హామీలు ఇస్తాడో ఓ భారీ చూద్దాం. 10 సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్లు ఇస్తాడట. అట్లనే మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియం నాణ్యతమైన విద్య అట్లనే మంచి భోజనం కూడా పెడతారట. ఇక అందులో అసలు ఏంటంటే 1వ తారీఖు రాగానే పెన్షన్ కూడా ఇస్తాడట. ఇక ఎవల దాగల వాళ్ళ ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఇస్తాడట. ఇక అట్లనే కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తారట. ఇక ఇట్లా ఇక మునుగోడులో మొత్తం 1000 కోట్లు ఇస్తా అని మాట కూడా ఇచ్చిండట మన కమలం పువ్వు పెద్ద సారు అమిత్ షా సారు. ఇక మరి వీళ్ళ హామీలకు ఇట్లుంటే మన గులాబీ సార్లు ఏమంటారో విన్నాం పారి. మునుగోడు నేనే దత్తా తీసుకుంటా, అభివృద్ధి చేస్తా, ఎన్నికల ముందో మాట తర్వాతో మాట కాదు, నేను చెప్పిన ప్రతి మాటకు మీకు కట్టుబడి ఉంటా, 3 నెలలకోసారి వస్తా, అట్లనే స్వయంగా అభివృద్ధి పనులను నేనే పరిశీలిస్తా, నా మీద నమ్మకం ఉంచరు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మన కుసుకుంట్ల ప్రభాకర్ సార్ని గెలిపితే మాత్రం నేను ఇచ్చిన హామీలు అన్నిటికీ కట్టుబడి ఉంటాయని గట్టిగా చెప్పిండు మన మంత్రి కేటీఆర్ సారు. మరి వీళ్ళిద్దరి కథ గిట్టుంటే మన చేతి గుర్తి పాలవాయి శ్రవంతక్క ఏం మాట్లాడింది ఏం హామీలు ఇచ్చింది అని ఎక్కువసేపు సోచని చెప్పరు. పాపం మేడం ఇంకా ఏం హామీలు ఇవ్వలేదు. కాకపోతే ఒక మాట అన్నారు ఏంటంటే ఇవాళ రేపు ఆడపిల్లలను మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, అట్లనే మమ్మల్ని గెలిపిస్తే రేపు ఆడపిల్లలకు మంచి మంచి కొలువులు ఇప్పిస్తాం, అట్లనే మంచి మంచి పదవులు ఇప్పిస్తామని చెప్పుకుంటూ వచ్చిళ్ళు. ఇక అంత మంచిగానే ఉన్నది అని తీరా ఎలక్షన్స్ అయిపోయినాక అసలు మునుగోడికి ఎవరు వస్తారు అట్లనే వచ్చినా మా ముఖమైనా చూస్తారని పరిచయం అవుతున్నారు మునుగోడు పబ్లిక్.